వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈరోజు మనం దేశంలో అత్యంత కీలకంగా మారిన చర్చనీయాంశంగా మారిన ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఆపరేషన్ కగర్. ఆపరేషన్ కగర్ అంటే ఫైనల్ మిషన్, అంటే చిట్ట చివరిగా తీసుకున్న నిర్ణయం అని అర్థం. దీంతో ఇక ఇది ఫైనల్ అని అర్థం. ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో తీవ్రవాదాన్ని పూర్తిగా అణిచివేస్తామని, మార్చి 30, 2026 నాటికి దేశంలో ఒక్క మావోయిస్టుని కూడా మిగల్చమని ఒక ప్రకటన చేసింది. దానికోసం ఆపరేషన్ కగర్ అనే ఒక మిషన్ని చేపట్టింది. దీనికోసం ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఈ నేపథ్యంలో హింస పెరిగిపోయిందని, అమాయకులైన గిరిజనుల్ని దీనిలో సమిధలుగా మార్చి వాళ్ళని ప్రభుత్వం, పోలీసులు వాళ్ళని చంపేస్తున్నారని ఇటీవల ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఆపరేషన్ కగర్ పేరుతో మావోయిస్టులని ఏరివేసేవాళ్ళని పేరుతో కాల్పులు జరుగుతున్నాయి. అమాయకులైన వాళ్ళని తీసుకొచ్చి కాల్చి చంపుతున్నారు. పేదలు, గిరిజనులు, మహిళలు వీళ్ళు సమిధలుగా మారుతున్నారు. కాబట్టి ఆపరేషన్ కగర్ని ఆపేయండి, ఇది చాలా దారుణమైన కార్యక్రమం అని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. చాలామంది మేధావులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన ఇటీవల పరిణామాల గురించి మనం మాట్లాడుకుందాం. ఆపరేషన్ కగర్ అంటే ఏంటో మనకు అర్థమైంది కదా, మావోయిస్టుల ఏరివేత.